హలో అందరికీ. నరసింహుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా? ఈ జన్మే లోకాన్ని వణికించింది. మనిషి కాదు, జంతువు కాదు, దేవుడు ఎలా అవతరించాడు? నరసింహుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా? పూర్వం ఒక కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతనికి అపారమైన శక్తి, కానీ అంతకంటే ఎక్కువ అహంకారం. తన సోదరుడు హిరణ్యక్షుడు మరణించడంతో దేవుడే నా శత్రువు అని నిర్ణయించుకున్నాడు. అతడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం ఇవ్వబోతే హిరణ్యకశిపుడు ఒక అద్భుతమైన వరాన్ని కోరాడు. నేను మనిషి చేత చావకూడదు, జంతువు చేత చావకూడదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల కాదు, బయట కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతోనూ కాదు. ఈ వరంతో హిరణ్యకశిపుడు అజేయుడయ్యాడు. దేవతలను, ఋషులను వేధించడం మొదలుపెట్టాడు. నన్నే దేవుడిగా పూజించాలి అని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం చిన్న వయసులోనే విష్ణువుకు పరమభక్తుడు. తండ్రి ఎంత వేధించినా ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ విడిచిపెట్టలేదు. అగ్నిలో వేయించారు, పర్వతం మీద నుండి పడేశారు, విషసర్పాలతో చంపాలనుకున్నారు. కానీ ప్రతిసారి విష్ణువు ప్రహ్లాదుడిని రక్షించాడు. కోపంతో ఉరిమిపోయిన హిరణ్యకశిపుడు ఒకరోజు అడిగాడు, నీ దేవుడు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు, ఆయన ఎక్కడా లేడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. అది విన్న హిరణ్యకశిపుడు కోపంతో సభాస్తంభాన్ని బలంగా కొట్టాడు. అప్పుడే భూమి కంపించింది, ఆకాశం గర్జించింది, స్తంభం చీలిపోయింది. అందులో నుంచి ఉగ్ర రూపంలో అవతరించాడు నరసింహుడు. ఆ రూపం మనిషి కాదు, జంతువు కాదు, సింహముఖం, మానవ శరీరం, భయంకరమైన గర్జన. సమయం సంధ్యాకాలం, పగలు కాదు, రాత్రి కాదు, స్థలం అంచు, లోపల కాదు, బయట కాదు. హిరణ్యకశిపుడిని తొడలపై పెట్టాడు. భూమి కాదు, ఆకాశం కాదు, తన గోర్లతో చీల్చాడు. ఆయుధం కాదు, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఒక్కటి కూడా చెరగలేదు. ధర్మమే గెలిచింది. హిరణ్యకశిపుడు సంహరించబడ్డాడు. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. కానీ నరసింహుడి కోపం తగ్గలేదు. అందరూ భయపడ్డారు. చివరికి లక్ష్మీదేవి ప్రార్థనతో, ప్రహ్లాదుడి భక్తితో నరసింహుడు శాంతించాడు. ఇది కేవలం అవతారం కాదు, భక్తికి దేవుడు ఇచ్చిన సమాధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.